పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి వీక్షితులందరకు ఈ ప్రభు సందేశాన్ని ప్రేమతో స్వీకరించడానికి విచ్చేసిన చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు నామమున మీ అందరికీ దీవెనలు ఆశీర్వాదములు. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 22వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనం వరకు చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త అధ్యాయం 22 వచనములు 31 నుండి. సీమోను సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను, కానీ నీ విశ్వాసము తొలగిపోకుండుటకు నేను నీకై ప్రార్థించితిని. హృదయ పరివర్తనం కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరుపుము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతం సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా, యేసు పేతురు, నేడు కోడి కూతకు ముందు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం విశ్వాసులం. కొన్నిసార్లు అద్దం ముందుకు వెళ్తే కానీ మన ముఖం ఏంటో మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మనకు మనమే గుర్తు చేసుకోవాలి. అఫ్కోర్స్ మనం దేవాలయానికి వెళితే దేవుడు మనకు గుర్తు చేసేస్తాడు. కానీ మనం ప్రత్యేకంగా దేవాలయంలో ఉన్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు, ఫ్యామిలీలో ఉంటున్నప్పుడు, ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, ప్రయాణంలో ఉంటున్నప్పుడు మన జీవితంలో మన విలువను హెచ్చించే కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ మాటలు మనం ఈ కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం, గ్రహిద్దాం. ఒక క్రిస్టియన్గా, విశ్వాసివిగా నీకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు, నువ్వే గుర్తు చేసుకోవలసినటువంటి లక్షణాలు. ఇవి మంచివి అన్నమాట. అవి గుర్తు చేసుకున్నప్పుడు నేనెవరినో నాకు తెలుస్తుంది, నేను ఎలా జీవించాలో నాకు అర్థమవుతుంది అన్నమాట. నంబర్ 1, ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం యేసు రక్తములో కడిగి వేయబడినటువంటి దేవుని బిడ్డలం. యేసు రక్తము మనందరినీ మన పాపముల నుండి కడిగివేయును, మనందరికీ తెలుసు. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 38వ వచనం మనం గమనిస్తాం. మనం నూతన జీవితం పొందాము. రోమిలికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం బలహీనులం కదా, చనిపోయేంత వరకు కూడా బలహీనులం. మరి బలహీనులమైన మనం అసలు దేవాలయంలో ఉండగలమా? దేవునికి ప్రార్థన చేసుకోగలమా? దేవుని సందేశాన్ని ఆలకించగలమా? అంత ధన్యత మనకి ఉన్నదా అంటే, చెప్పాలంటే, సత్యం చెప్పాలంటే లేదని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు ఆ ధన్యతని మనందరికి ఇచ్చాడు. నల్లగా ఉన్నటువంటి పాపపు మచ్చని ఎర్రటి తన రక్తముతో కడిగివేసి మనందరినీ తన బిడ్డలుగా ఆయన చేర్చుకున్నాడు. వివాహం చేసేటప్పుడు చూడండి, ఒకే రంగులో ఉన్నారా లేదా చూస్తారు, లేకపోతే ఒకటే హైట్ ఉందా లేదా చూస్తారు, ఒకే మతమా, కులమా, కమ్యూనిటీయా అన్నీ చూస్తారు, డిగ్రీలు వెతుకుతారు, అన్నీ చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే పాపము మరి ఎంతగా దూరం చేసేస్తోందో మనందరినీ కూడా. మీ పాపములు మీ ప్రార్థనలను చేరకుండా ఒక గోడలాగా అడ్డుపడుతున్నాయి అంటాడు యెషయా గ్రంథకర్త. ప్రియ దేవుని బిడ్డలారా, మనమేమో అవినీతి పరులం, ప్రభు నీతిమంతుడు, మనం అపరిశుద్ధులం, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. మరి అలాంటప్పుడు మనం దేవుని బిడ్డలం కదా. దేవుని బిడ్డలం అయినప్పుడు ఎలా మనం దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం? అసలు మనకు అర్హత ఏది లేదు కదా. మరి మనం గమనిస్తే యేసయ్య మనందరినీ మన పాపము నుంచి తుడిచివేశాడు, మన పాపమును తన రక్తముతో కడిగి వేసుకున్నాడు. కాబట్టి మనమందరం పాపము నుంచి శుద్ధీకరించబడినటువంటి దేవుని బిడ్డలం. ఈ పాపం నుంచి శుద్ధీకరించబడటం అంటే ఒక సబ్బుతో మనం స్నానం చేసేసుకున్నది కాదు, మనకై మనం వెళ్ళిపోయి బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసింది కాదు, పంపు దగ్గరికి వెళ్ళి శుభ్రత చేసుకుంది కాదు. యేసుక్రీస్తే మనందరినీ తన రక్తముతో కడిగి వేసుకున్నాడు.
రక్తముతో కడిగివేయటం అంటే అర్థం ఏమిటండి? అది కోడి రక్తమో, దూడ రక్తమో, మేక రక్తమో కాదు, తన స్వంత రక్తం. అంటే ఏంటి? రక్తంలో జీవం ఉంది. ఆ జీవము తీసేసుకున్నాడు ప్రభువు. అదిగో ఆయన తన మరణించాడు మన కోసం. మరణించగా ఆ రక్తములో మనమందరం కూడా కడిగివేయబడ్డాం. ఆ రక్తములో మనమందరం కూడా శుద్ధీకరించబడ్డాం. ఇది మనలో దీనత పెంచాలి, కృతజ్ఞత పెంచాలి. నా దేవుడు నా కోసము చేసిన గొప్ప త్యాగం కాబట్టి ఆ త్యాగమే మన దేవాలయానికి నడిపించాలి. ఆ త్యాగమే మనం పరిశుద్ధంగా జీవించే విధంగా సహాయం చేయాలి. ఆ ప్రభు చేసిన త్యాగమే మనం నీతిమంతంగా జీవించే విధంగా మనందరినీ కూడా ప్రేరేపించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం యేసు రక్తంలో కడిగి వేయబడినటువంటి దేవుని బిడ్డలము అని చెప్పి మనము గ్రహించుకోవాలి. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 5వ అధ్యాయం 17వ వచనంలో మనం గ్రహిస్తే, క్రీస్తునందు ఉన్న వాళ్ళందరూ కూడా నూతన సృష్టి అంటాడు పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా జీవించినా కానీ నువ్వు ఒక సృష్టివే, నువ్వు ఒక బిడ్డవి, ఒక తల్లికి పుట్టిన బిడ్డవి. కానీ లోకపరంగా జీవించినటువంటి పాపముతో కూడిన బిడ్డలం అవుతాం మనం అందరం. కానీ ఎప్పుడైతే క్రీస్తులో మనం సంపూర్ణముగా జీవించటానికి సిద్ధపడతామో, ప్రభులో జీవించటానికి సిద్ధపడతామో, మనమందరం న్యూ క్రీచర్స్ అన్నమాట, కొత్త సృష్టి మనమందరం. కాబట్టి అదొక కొత్త జీవితం. ప్రభువును తెలుసుకున్న తర్వాత ఈ క్రొత్త జీవితం మనకి ఎట్లా అర్థమవుతుందంటే, మనకి స్వాతంత్రం వచ్చేస్తుంది. అనవసరమైన తాగుడు, అనవసరమైన తిండి, అనవసరమైన శారీరక పాపాలు, అనవసరమైనటువంటి అటాచ్మెంట్లు, ఇక్కడే మనం ఏదో సెటిల్ అయిపోతాం అనేటటువంటి అదిగో అయోగ్యమైనటువంటి ఆలోచనలు మనం పీడిస్తూ ఉన్నాయి కదా. ప్రభులోకి ప్రవేశించేసరికి మనకి స్వాతంత్రం వచ్చేస్తుంది. ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆనందించడం మొదలు పెడతాం. నిజంగానే నేను ఇంత కోల్పోయానా ఇప్పటి వరకు అని చెప్పడం మొదలు పెడతాం. కాబట్టి క్రీస్తునందు ఉన్నవాడు ఎప్పుడు కూడా కొత్త సృష్టి, నూతన సృష్టి. అదిగో మనం అందరం కూడా 31 డిసెంబర్ వచ్చినప్పుడు న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం. అదిగో నూతన సంవత్సరం ఇలా ఉండాలి, కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అంటూ ఉంటాం. కానీ మీరు గమనించండి, 31వ తారీఖు దొర్లుతుంది, 1వ తారీఖు దొర్లిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి, మార్చి వెళ్ళిపోతుంది, అక్టోబర్, నవంబర్ వస్తుంది, మళ్ళీ డిసెంబర్ అదే మాట చెప్తాం మనం. కానీ నిజమైన క్యాలెండర్ మనకి ఎప్పుడు మారుతుందంటే, మనం యేసుని తెలుసుకున్నప్పుడు, క్రీస్తునందు జీవించటం మొదలు పెట్టినప్పుడు, ప్రభులో జీవించటం మనం మొదలు పెట్టినప్పుడు కొత్త సంవత్సరం అంటున్నారు చూసారా, కొత్త సృష్టి అనేది మనకు అర్థమవుతుంది. క్రొత్త బలం, నూతన సంవత్సరం, నూతన బలం మనందరికీ ప్రారంభం అవుతుంది. కాబట్టి క్రీస్తుని తెలుసుకోకుండా ఇక్కడ ఏది నీకు క్రొత్తదిగా కనపడదు. నువ్వు పాతలోనే ఉండిపోతావు. పాతవి దుర్వాసన తీసుకువస్తాయి, పాతవి మనకి బోరు కొట్టేలా తయారు చేస్తాయి. కానీ క్రీస్తులో ఉన్నప్పుడు ప్రతి దినం నువ్వు ఆనందిస్తావు. క్రీస్తులో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి నీకు దీవెనకరంగా మారుతాడు. క్రీస్తులో ఉన్నప్పుడు ఆ స్వాతంత్రం నీకు అర్థమైపోతుంది. జక్కయ్య ప్రభు తెలుసుకునేంత వరకు పాపంలోనే ఉన్నాడు. డబ్బును సంపాదిస్తూ ఈ డబ్బు నాకు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి అపోహపడ్డాడు. చాలామంది లేనిపోని వ్యసనాలకు గురైపోతూ, ఆ వ్యసనాలకు గురై అవి లేకపోతే నేను బతకలేను అనే స్థితిలోకి వెళ్ళిపోతూ అదే జీవితం అనుకుంటారు. ఆ రొచ్చులోనే ఉండిపోతారు. జీవితాన్ని పుచ్చిపోయిందలా తయారు చేసేసుకుంటారు. కానీ జక్కయ్య కూడా అదే అనుకున్నాడు. అందరూ జక్కయ్యని ఊసేస్తున్నారు, జక్కయ్య మీద లేనిపోని మాటలు అంటున్నారు, ఎందుకంటే దొంగ సొమ్ము అనుభవించేస్తున్నాడు కాబట్టి. కానీ ఎప్పుడైతే యేసుని చూడాలనుకున్నాడో, యేసు ప్రభుని అంగీకరించాలనుకున్నాడో, జక్కయ్య యొక్క ప్రయత్నం ఫలించింది. ప్రభువే తన ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే ప్రభు తన ఇంటికి వచ్చాడో, ప్రభు ఎలాంటి స్వాతంత్ర పలుకులు పలకల, జక్కయ్యే మొదటి పలుకులు పలకడం మొదలుపెట్టాడు. ఎందుకని? జక్కయ్య కొత్త అనుభవం మొదలుపెట్టాడు. యేసుని తెలుసుకున్నాక క్రొత్త సృష్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇదిగో నేను నాకు నా ఆస్తిలో సగభాగం పేదవాళ్ళకి ఇచ్చేస్తాను, ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను. అంటే ఏంటి? స్వాతంత్రం అనుభవిస్తున్నాడు. ఏదైతే నాకు బాగుంది అనుకున్నానో అది సరైంది కాదు ప్రభువా, నీతో ఉంటేనే నాకు నిజమైనటువంటి జీవితం అని చెప్పి నూతన సృష్టిగా మారిపోయాడు. మారు మనసు పొందే ప్రతి వ్యక్తి కూడా నూతన సృష్టే. యేసయ్యని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా నూతన సృష్టే. క్రీస్తును అనుసరిస్తున్న ప్రతి బిడ్డ కూడా నూతన సృష్టే. ఈ నూతన జీవులముగా, నూతన సృష్టిగా మనమందరం కూడా తయారవ్వాలి. ప్రభువు మనందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు.
క్రీస్తునందు ఉన్న దేవుని బిడ్డలు మనం. కాబట్టి ఆయన నందు ఉంటున్నటువంటి క్రొత్త జీవులం, నూతన సృష్టి అని చెప్పి మనమందరం కూడా గ్రహించుకోవాలి. పేతురు రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయం 2-3 వచనంలో చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా క్రీస్తులో క్రొత్తగా జన్మించిన శిశువు లాంటి వాళ్ళమంట. క్రీస్తులో జన్మించిన శిశువు లాంటి వాళ్ళం. నూతనంగా జన్మించిన శిశువులు పాలు తాగుతారు. ఆ పాలు తాగుతూ తమ యొక్క దేహాన్ని దృఢపరుచుకుంటూ ఉంటారు. మనం దేవుని వాక్యముతో దృఢపరుచుకుంటున్నాం. చూడండి, మనం ప్రభువును తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెడతాం. దివ్య సత్ప్రసాదాన్ని ప్రేమించటం మొదలు పెడతాం. దేవుని ప్రేమించటం మొదలు పెడతాం. ఇప్పుడు మనకి తెలియనటువంటి ఒక దివ్యాహారం మనకు అందుతూ ఉంటుందండి. ఈ కొత్త అనుభవం, ఈ కొత్త అనుభూతి మనకి చాలా శక్తినిస్తుంది. లోకపరమైనటువంటి బాధలు కానీ, లోకపరమైనటువంటి శక్తులు కానీ, లోకపరమైనటువంటి కష్టాలు కానీ, రోగాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ నిన్ను ఏమాత్రం కూడా దిగజార్చవు. ఎందుకనంటే నువ్వు పొందుతున్నటువంటి ఆ అనుభవం, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నుంచి వస్తుంది. కాబట్టి క్రొత్తగా జన్మించినటువంటి శిశువులు లాంటి వాళ్ళం, దేవుని యందు క్రొత్తగా జన్మించినటువంటి శిశువులు లాంటి వాళ్ళం. కాబట్టి చిన్న బిడ్డ పాలతో పోషించబడినట్లుగా మనం దేవుని వాక్యముతో పోషింపబడుతూ ఉన్నాం. దివ్య సత్ప్రసాదముతో పోషింపబడుతూ ఉన్నాం. దేవుని కృపకి మనమందరం కూడా నోచుకుంటూ ఉన్నాం, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభులో ఉన్నప్పుడు మన అనుభూతి అంత గొప్పదనమాట. నూతనంగా క్రొత్తగా జన్మించినటువంటి శిశువు లాంటి వాళ్ళం. అదిగో ఆ తల్లి ప్రేమకు నోచుకున్నట్లుగా దేవుని ప్రేమకు నోచుకున్నటువంటి దేవుని బిడ్డలం. చిన్న బిడ్డకైతే అమ్మ కాపాడుతుంది అనేటువంటి సెక్యూరిటీ తెలియకుండానే అనుభవించేస్తూ ఉంటాడు. కానీ మనమైతే అణువణువున అనుభవిస్తాం. మనందరం కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దేవుడు భద్రపరుస్తూ ఉంటాడు. బిడ్డల్ని పెంచుతున్నప్పుడు తన జ్ఞానాన్ని మనకిస్తాడు. కుటుంబంలో కొన్నిసార్లు కష్టాలు వస్తున్నప్పుడు మనందరికీ ఓర్పునిస్తాడు మన దేవుడు. కావలసినటువంటి తన కృపని మనకు ఎల్లప్పుడూ తోడు చేస్తారు. ఏదన్నా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకి దగ్గరుండి తన దైవిక జ్ఞానాన్ని మనకు అందించి ఏది సెలెక్ట్ చేసుకోవాలో, ఏ విధంగా ఉండాలో మనందరికి కూడా నేర్పిస్తాడు మన దేవుడు. నూతనంగా జన్మించిన మామూలు బిడ్డ తల్లి పైన తన భారం వేసి ఎలాగైతే ఆనందించేస్తాడో, మనము కూడా మన భారాన్ని ప్రభువులో ఇస్తాము, సంతోషంగా జీవిస్తాము, ఆనందంగా జీవించటం మనం అందరం కూడా మొదలు పెడుతూ ఉంటాం, ప్రియ దేవుని బిడ్డలారా. ఇక 4వది, ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని బిడ్డను కదా, ప్రార్థన చేసుకుంటున్నటువంటి దేవుని బిడ్డను కదా, నాకు ఎప్పుడు శోధనలు ఉంటాయి. ఇది మనం ఎప్పుడు గ్రహించుకోవాలి. మనం శోధించబడుతూనే ఉంటాం. కాబట్టి ఒక శోధన వచ్చినప్పుడు అది కొత్తగా ఉండకూడదు. ఒక శోధన వచ్చినప్పుడు నువ్వు బెంబేలెత్తిపోకూడదు. ఇది బాబు మొన్నటి వరకు బాగానే ఉన్నాను, ఇప్పుడు ఇది వచ్చేసింది, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, ఇంక తర్వాత ఏదో వస్తుందంట అని చెప్పి నువ్వు భయపడిపోకూడదు. దేవుని బిడ్డవి, నీకు శోధనలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా, మాంసం ఉన్న చోట ఎముకలు ఉంటాయి, మట్టి ఉన్న చోట రాళ్ళు ఉంటాయి. పవిత్రమైనటువంటి నీ సెలక్షన్లో కూడా నీకు శోధనలు ఉంటాయి. శోధనలు యేసుక్రీస్తుకే తప్పలేదు. ఆయన పరిశుద్ధమైనటువంటి యోర్దాను నదిలో బాప్తిస్మం పొంది బయటకు రాగానే ఎడారి కొనిపోబడ్డాడు. అక్కడ యేసుక్రీస్తుకి భయంకరమైనటువంటి శోధనలు వచ్చాయి. యేసుక్రీస్తుకి అక్కడైతే దాన్ని తిప్పికొట్టాడు సరే, తర్వాత వెళ్తున్న కొద్దీ ఆయనకి శోధనల మీద శోధనలు, శోధనల మీద శోధనలు వచ్చాయి. కానీ నువ్వు గమనించాలి, శోధనలు వచ్చింది కదా అంటే అది పాపం చేసినట్టు కాదు కదా. శోధనలు మనకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ఆ శోధనకు లొంగిపోకుండా నువ్వు ఎప్పుడు కాపాడబడుతూనే ఉంటావు. ఇది నువ్వు గ్రహించుకోవాలి. కాబట్టి శోధనలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, నువ్వు సిద్ధంగా ఉంటావు అన్నమాట. ఇది మనం గుర్తు చేసుకోవాలి. తెలిసినటువంటి స్నేహితుడు షుగర్ వ్యాధి వచ్చింది అని చెప్పినప్పుడు బాధ వేస్తుందా ఏమిటి అని అడిగితే అతను అంటాడు,
నాకు బాధ వేయటం లేదు, సంతోషంగా ఉంది. ఎందుకు అని అంటే దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు, మెల్లగా ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోతున్నాయి అని చెప్పి. ఈ రోగం నాకు గుర్తు చేస్తుంది నేను దేవుని బిడ్డని, నేను పరలోక వాసిని, నేను పరలోక పౌరుణ్ణి అని చెప్పి. కాబట్టి నేను సిద్ధపడతాను, నేను సిద్ధంగా ఉంటాను. ప్రార్థన చేసుకుంటూ ఆత్మలో మెలకువ కలిగి ఉంటూ పాపము జోలికి వెళ్లకుండా, అప్పు లేకుండా, తప్పు చేయకుండా నా జీవితాన్ని భద్రం చేసుకోవటానికి ఈ రోగం నాకు ఇప్పుడు పదే పదే గుర్తు చేస్తుంది. ఇక నుంచి నేను బలహీనపడతానేమో, స్వీట్స్ చూసినప్పుడు నాకు గుర్తుకొస్తుందేమో, నేను టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు గుర్తుకొస్తుందేమో, ఈ షుగర్ వ్యాధి వల్ల నాకు వచ్చేటటువంటి లేనిపోని అవయవాల ప్రక్రియలో నాకు గుర్తు చేస్తాయేమో. అది షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ శోధన వస్తుంది, కానీ ఆ శోధన నిన్ను బాధ పెట్టదు. అదనమాట. దేవుని బిడ్డవి కాబట్టి ఈ శోధన నిన్ను బాధ పెట్టదు. ఈ శోధన అనేక రూపాల్లో వస్తుందండి. వయస్సు మళ్ళీ కొద్ది రోగాల రూపంలో రావచ్చు, పెరుగుతున్నటువంటి నీ బిడ్డల రూపంలో రావచ్చు, నువ్వు నమ్మినటువంటి నీ స్నేహితుల ద్వారా రావచ్చు, నీ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టేస్తున్నటువంటి వాళ్ళ వల్ల రావచ్చు, ఏదో ఒక రూపేణ మోసము చేస్తున్న వాళ్ళ ద్వారా కూడా రావచ్చు, అనేక రూపాల్లో రావచ్చు. కానీ శోధన వచ్చింది కానీ నిన్ను జయించదు, నువ్వు శోధనని జయిస్తావు. ఇదనమాట దేవుని బిడ్డగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. నీకు శోధన మీద శోధన వస్తుంది, కానీ నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి గెలుస్తూనే ఉంటావు, దాన్ని జయిస్తూనే ఉంటావు. నువ్వు యోధుడు అయిపోతావు, సైనికుడు అవుతావు. ఇందులో నువ్వు పెద్ద ఎక్స్పర్ట్ అయిపోతావు అన్నమాట. కాబట్టి ఏ కొత్త విషయం కూడా నేను దిగులు గురి చేయదు, నిన్ను బాధ పెట్టేసేయదు, నిన్ను సంతోషంగానే ఉంచుతుంది. శోధనలు నీకు వస్తూనే ఉంటాయి. నువ్వు గుర్తు చేసుకో, ఇదిగో దీంతో అయిపోయింది, నా జీవితం సెటిల్ అయిపోయింది కాదు, రేపు ఇంకొట్టు మొదలవుద్ది అనమాట. మీ లైఫ్ గడిచే కొద్దీ అలలు పెద్దవి అవుతూ ఉంటాయి. సిద్ధపడి ఉండాలి కదా. మరి 9th క్లాస్లో ఉన్నవాడు 10th క్లాస్ వాడిని చూసి బాబోయ్ అంటాడు. కానీ అదే 10th క్లాస్ రాసిన వాడు 9th క్లాస్ వాడిని చూసి ఇదిగో ఏముంది అంట మొదలు పెడతాడు. అంటే 1 సంవత్సరం దాటింది, నీకు అనుభవం పెరిగింది కాబట్టి నీకు పరిపక్వత పెరిగే కొద్దీ నీకు రాబోయే శోధనలు, రాబోయే కష్టాలు పెరుగుతూ ఉంటాయి. కానీ నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి వాటిని జయించే శక్తి దేవుడు నీకు ఇస్తున్నాడని చెప్పి నువ్వు ఆ ప్రగాఢ విశ్వాసంతో ఉంటావు. నువ్వు బండి నడిపే డ్రైవర్ అవుతావు, నువ్వు ఆ పడవని నడిపించేటటువంటి వ్యక్తివి అవుతావు. అది నడిపిస్తున్నప్పుడు నీ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించు. కాబట్టి దేవుని శక్తి నీకు ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్పగా నీ జీవితాన్ని నడుపుకుంటున్నావో ఆలోచించు. దేవుని బిడ్డవి, దేవాలయానికి వెళుతున్నావు, శోధనలు నీకు ఉంటాయి, కానీ నువ్వు ఎప్పుడు శోధన కింద ఉండవు, శోధన పైనే ఉంటావు, నువ్వు జయిస్తూనే ఉంటావు. నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం, వాక్యపరమైన జీవితం, పరిశుద్ధమైన క్రైస్తవ సాక్ష్యం నిన్ను ఎల్లప్పుడూ బలపరుస్తూనే ఉంటుంది. ఇది నువ్వు ఎప్పుడు గ్రహించుకోవాలి. 5వది గుర్తు చేసుకోవాల్సిన విషయం, క్రీస్తు ప్రేమకు మనమందరం కూడా ప్రతినిధులం. దేవుని బిడ్డలారా, గుడికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని సందేశం ఆలకిస్తున్నాం కాబట్టి మన దీవెనలు పొందేశం అయిపోయింది అంటే అది విశ్వాసం కాదు. నేను దేవుని ప్రేమను మోసుకెళ్ళేటటువంటి సాక్షిని అనమాట. కాబట్టి నేను ప్రార్థన అయిన తర్వాత, గుడికి అయిపోయిన తర్వాత నేను క్రీస్తుకి ప్రతినిధిని. అంటే నన్ను చూసిన వాడు యేసుని తెలుసుకోవాలి, నన్ను చూసిన వాడు ప్రభుని తెలుసుకోవాలి. అలా జీవించినప్పుడే నేను నిజమైన దేవుని బిడ్డ. ఇది గుర్తు చేసుకోవాలి మనం. కొన్నిసార్లు మనం గుడికి వెళ్ళాం, నా కూతురు పరీక్షలో పాస్ అయిపోయింది, నా కొడుకు పెళ్లి జరిగిపోవాలి, మేము ఇల్లు కట్టేసుకోవాలి, నాకు బిడ్డలు పుట్టాలి అని నా దాకే లిమిట్ అయిపోతూ ఉంటాను. సంతోషం, ఇది ఉండాలి, ఎందుకంటే మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి కాబట్టి. కానీ మనం ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత మన సాక్షిభూతమైన జీవితమే మనల్ని కాపాడుతుంది, గ్రహించుకోవాలి. మనం క్రీస్తుకి ప్రతినిధులం. ప్రతినిధి అని అంటే దేవుని బిడ్డలారా, దేన్నైతే నేను నమ్మానో దాన్ని మోసుకెళ్తున్నటువంటి వ్యక్తిని అని అర్థం అనమాట. నేను మోసుకెళ్తున్నాను ప్రభుని, నేను ప్రభుని నా భుజాల మీద పెట్టుకొని తీసుకెళ్తున్నాను, నా యొక్క జీవితంతో ఆయన నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తుని మనం ప్రకటిస్తూ ఉన్నాం, యేసుక్రీస్తుని మనం అందరికీ చాటి చెబుతూ ఉన్నాం. మన మాటలు ప్రభుని చెప్తాయి, మన క్రియలు ప్రభుని మాట్లాడతాయి, మనం చేసే పనులు ప్రభుని వేరే వాళ్ళకి బోధిస్తాయి. అందుకే అక్కడ ప్రసంగాలు అక్కర్లేదు, అక్కడ బైబిల్ పట్టుకుని మైక్ పట్టుకోవాల్సిన అవసరం నీకు ఉండదు. నీ జీవితం మాట్లాడుతుంది, నీ యొక్క జీవితమే అక్కడ ప్రబోధిస్తుంది, ఇతరులను దేవుని చెంతకు చేరుస్తుంది. నీ నీతిమంతమైన జీవితం అక్కడ మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా,
నువ్వు క్రీస్తుని అందరికీ బోధించిన వ్యక్తివి అవుతావు. అదిగో నువ్వు క్రీస్తుకి ప్రతినిధివి అని చెప్పి నువ్వు గ్రహించుకోవాలి. మత్తయి తర్వాత 6వది, మత్తయి వ్రాసిన సువార్తలో 28వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చూసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను రక్షించటానికి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి దేవుని యొక్క అపోస్తులుడు నువ్వు. అపోస్తులు 12 మంది. మరి యేసుక్రీస్తు అపోస్తులకు మాత్రమే చెప్పాడా? ఏంటి వాక్యం? మీరు ప్రపంచమందంతటా తిరిగి సమస్త జాతి జనులకు సువార్తను ప్రకటింపుడు. అపోస్తులకు మాత్రమే చెప్పలేదండి. అక్కడున్న చాలామంది జనం చూస్తున్నారు ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు ప్రపంచమందంతటా తిరిగి సువార్తను బోధించండి. ఇతరులను రక్షించటానికి దేవుని చేత ఎన్నుకోబడ్డటువంటి అపోస్తుడివి, లేకపోతే శిష్యుడివి. ఎలా రక్షించేస్తానండి వేరే వాళ్ళని అంటే, యోధులు బల్లెముతో కత్తితో వాళ్ళు రక్షిస్తారు, లేకపోతే బాంబులు ఉన్నవాళ్ళు, మిస్సైల్స్ ఉన్నవాళ్ళు వాటితో చేస్తారు, మిలిటరీ పవర్ ఉన్నవాళ్ళు ఆ విధంగా చేస్తారు, చేతిలో కండబలం ఉన్నవాళ్ళు ఆ విధంగా చేస్తారు. మరి మన దగ్గర ఉంది విశ్వాసం అనే బలం, ప్రార్థన అనే బలం. ఇతరులను రక్షించటానికి అంటే, ఇతరులకు నిన్ను చూసి వ్యసనానికి దూరణించేటటువంటి కెపాసిటీ వస్తుంది. ఇతరులకు నిన్ను చూసినప్పుడు నేను కూడా దేవుని తెలుసుకుంటే ఎంత బాగుంటుందో అని తెలుస్తుంది. ఇతరులకు నిన్ను చూసినప్పుడు నేను కూడా నీతిమంతంగా జీవిస్తే ఎంత బాగుంటుందో అని మనసు వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు దేవునికి సాక్షిగా జీవించటం వలన, ప్రభు బిడ్డగా జీవించటం వలన ఇతరులకు ఈ ప్రేరేపణ కలిగిస్తావన్నమాట. అప్పుడు ఇతరులు చూసి ఈ వ్యక్తి జీవితం ఎంత బాగుందో, వీళ్ళ ఫ్యామిలీ ఎంత సురక్షితంగా ఉందో, నేను కూడా అలా ఎందుకు మారకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు నిన్ను చూసి వాళ్ళు కూడా బైబిల్ తీసుకొని గుడికి వెళ్తారు, నిన్ను చూసి గుడికి వస్తారు, ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతారు. నీతిమంతంగా జీవిస్తే నా జీవితం ఎంత బాగుంటుందో అని చెప్పి వాళ్ళు కూడా గ్రహిస్తారు. అప్పుడు నువ్వు రక్షిస్తున్న వ్యక్తివే కదా. అందుకనే మనం ఆత్మల్ని దేవుని సన్నిధికి చేర్చాలి. మన వలన ఎవరు కూడా తాగుడికి కానీ బూతులకు కానీ ఎప్పుడు అలవాటు పడకూడదు. మన వలన ఇతరులు ఈ వ్యసనాల నుంచి దూరం అవ్వాలి. కాబట్టి నేను ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి, ఇతరులను రక్షించడానికి దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి దేవుని యొక్క శిష్యుని నేను, దేవుని బిడ్డను నేను. కాబట్టి నా మాటలు జాగ్రత్తగా ఉండాలి, నా క్రియలు జాగ్రత్తగా ఉండాలి, నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. అది ఇతరులు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని నేను ఎల్లప్పుడూ గ్రహించుకోవాలి. 7వది చాలా ముఖ్యమైనది, నువ్వు దేవునికి సాక్షిగా జీవిస్తూ ఇవన్నీ గుర్తు చేసుకుంటావు. కాబట్టి ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తున్నప్పుడు, దేవాలయంలో చేయగలిగిన సేవ చేస్తున్నప్పుడు, నువ్వు కూడా దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, బయటకు వచ్చి నీతిమంతంగా జీవిస్తున్నప్పుడు సంఘాన్ని నువ్వు బలపరుస్తూ ఉన్నావు. కాబట్టి ఈ విశిష్టమైన బాధ్యత నీది. ఆ విశిష్టమైన బాధ్యత నువ్వు చేస్తున్నప్పుడు సంఘం బలపడుతోంది, సంఘం కాపాడబడుతోంది, అది దుర్వ్యసనాల నుంచి దూరం అవుతోంది. ఎన్నో చుక్కలు కలిస్తే ఒక సముద్రం అయింది అంటారు, ఎన్నో చిన్న చిన్న బియ్యం గింజలు కలిస్తే అన్నమైంది అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటావు నేను ఒక్కడనే అదేం చేస్తుంది, అదేం జరుగుద్ది అని. కాదు, నువ్వు చేస్తున్న చిన్న పనే, నువ్వు చూపిస్తున్న సాక్ష్యమే. అదిగో నేను ఎవరైనా ప్రార్థన పిలుస్తున్నప్పుడు వెళ్ళి చూడు, కుటుంబ ప్రార్థన పెడుతున్నప్పుడు వెళ్ళి అక్కడ కాసేపు కూర్చో, ఆలయంలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ ఉండు, ఏం జరుగుద్దో ఆలకించు. దేవుడు నీ ద్వారా పని చేయటం మొదలు పెడతాడు. చివరిగా గుర్తు చేసుకోవాలి, ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ స్వంత మహిమను ఎప్పుడు వెతకమాకు. దేవునికే మహిమ కలుగును గాక అంటూ ఉండు. నా పేరు వాడు, నా పేరు పలక మీద పడిపోవాలి, నా పేరు చెప్పి చప్పట్లు కొట్టేసేయాలి అని మనుషుల మీద ఆధారపడే మహిమ సరైన మహిమ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెతుకు, దేవుని మహిమను వెతుకు. మనము నిమిత్త మాత్రమని గుర్తు చేసుకో. కుదిరిన సేవ చేయి, ఎంతగా దేవునికి సాక్ష్యం పలుకుతావో అంత చేయి. అంతేగాని గతాన్ని గుర్తు చేసేసుకుంటూ కొంతమంది సోది వాడుతూ ఉంటారు, ఇంత చేశాను అంత చేశాను అని చెప్పి. ఎంత చేశావనేది గుర్తు చేసుకో మాకు. నీకు ఎంత అవకాశం నీ ముందు ఉందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నేను దేవుని కోసం చేశాను, దేవుడు నన్ను దీవిస్తాడు, కాబట్టి నన్ను మెచ్చుకోవాలి అని చెప్పి నువ్వు సెంటర్ అయిపోవటం, దేవుని పక్కన పెట్టేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు అలాంటి శోధనకి సరెండర్ అవ్వు మాకు. నువ్వు దేవునికి సాక్ష్యం పలుకు, దేవుని మహిమను వెతుకు. మనం చేసే అన్ని పనుల ద్వారా దేవుడు మాత్రమే మహిమపరచబడాలి అని చెప్పి ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు ఏది చేసినా దేవుని మహిమను మాత్రమే వెతుకుతున్నావో
దేవుడు ఆ మహిమలో నిన్ను భాగస్తుడిని చేస్తాడు, అంటే భాగస్తురాలను చేస్తాడు. అంటే నీ ద్వారా నీ భార్యని, నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. అందుకనే దేవుని మహిమను వెతుకు. సంఘంలో పనిచేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, కానుక ఇస్తున్నప్పుడు, సంఘ సేవ చేస్తున్నప్పుడు, సంఘ పెద్దగా, మరిదల సభ్యురాలుగా, యూత్ మెంబర్గా ఏది చేసినా దేవుని మహిమను వెతుకు. దేవుని బిడ్డవి, ఇతరులకు సాక్ష్యం పలుకుతూ ఉన్నావు. నీ ద్వారా అనేక మంది కాపాడబడుతూ ఉన్నారు. కాబట్టి కృపగల దేవుడు ఇలాంటి గొప్ప లక్షణాలతో మనందరినీ కూడా దీవించమని, మనమేంటో మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ విధంగా జీవించే భాగ్యాన్ని మనందరికీ దయచేయమని తలల వంచి కళ్ళు మూసుకోనండి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈరోజు కూడా ప్రభువా, కొద్దిసేపు మేమంటే ఏంటో, మాకుండవలసిన గుణాలేమిటో మేము వాక్యపరంగా గుర్తు చేసుకొని మరీ ధ్యానం చేసుకొని ఉన్నాం ప్రభువా. ఈ ధ్యానం చేసుకుంటూ ఉండగా మాకు అనేక విషయాలు నేర్పించిన మా దేవా, నీకు వేలాది స్తోత్రాలు. ప్రేమించే దేవుడవు నాయన, ఇప్పటి వరకు మమ్మల్ని ప్రేమించి కాపాడుతున్నావు తండ్రి. ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలము నాయన. నీకు సాక్షులముగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇతరులకు సాక్ష్యం పలికే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని గుర్తు చేసుకుంటూ ప్రభువా, ప్రార్థనలో బలపడుతూ, ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొంటూ, దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తూ, మా దైనందిన జీవితంలో నీతిమంతంగా జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి తండ్రి. పరలోక వాసులముగా జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా ప్రసాదించండి నాయన. ఇదిగో ప్రభువా, ఈ యొక్క సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ కూడా మీరు దర్శించండి. పేరు పేరున ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించండి. బిడ్డల జీవితంలో ఏ కష్టం ఉన్నదో, బాధ ఉన్నదో, శ్రమ ఉన్నదో, అవసరం ఉన్నదో నీకు మాత్రమే తెలుసు నాయన. బిడ్డలకున్న కష్టాలను బట్టి, శ్రమలు, బాధలు, అవసరతలను బట్టి ప్రతి బిడ్డను కూడా తీర్చిదిద్దండి. నిండైన నీ ప్రేమలో బిడ్డలందరినీ కూడా నింపండి. కుటుంబంలో నీ ఆదరణ, నీ ప్రేమ దయచేయండి. ప్రార్థనలో, పరిశుద్ధతలో ప్రతి బిడ్డను కూడా ప్రభు నింపి, బిడ్డలకు కావలసిన నీ కృపను తోడు చేసి, ప్రతి బిడ్డకు కావలసినటువంటి ఆశీర్వాదాలు రెట్టింపు చేయమని, దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రాభ మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల కృపగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో కాచి కాపాడుదురుగాక. ఆమెన్.